హాయ్ అండి. నేను మీ అంజలి జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా ఫస్ట్ టైం లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా అమ్మవారి వీడియోతోనే స్టార్ట్ చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. సో 10 AM బిఫోరే పూజ ఎలా ఈజీగా చేసుకోవాలనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తానండి. ముందు రోజు పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. సో ఇవన్నీ మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నానండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీరు యూస్ చేసి పూజ చేసుకోవచ్చు. కానీ అమ్మవారు అలంకార ప్రియురాలు కదా, సో మనం ఎంత అలంకరిస్తే అంత సంతోషిస్తారండి. సో మన ఇంట్లో ఏముంటే వాటితో పూజ చేసుకోవచ్చు. ఇదైతే లక్ష్మీ రూపండి. మనం కాసు పెట్టుకుని పూజ చేస్తాం కదా, ఇది లాస్ట్ ఇయర్దే. ఆల్రెడీ నేను 5 కాసులు పెట్టి 5 years చేసేసుకున్నాను. సో ఇంకా పెట్టుకోవద్దని అనుకున్నాను. సో అందుకే లాస్ట్ ఇయర్ కాసుకే ఈ ఇయర్ కూడా దండం పెట్టుకోవాలనుకున్నాను. సో ఒకవైపు ఏమో లక్ష్మీదేవి అండ్ మరోవైపు ఏమో సీతారాములు పరివారం ఉందండి. సో 5 o'clock అయిందండి. మార్నింగ్ లేవగానే ముందుగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. సో దీన్ని సానా అంటారండి. సానా అంటే సాక్షాత్తు ఆ గౌరీదేవి అండి. ఇది పెళ్ళిలో అమ్మ తరపున వాళ్ళు పెళ్ళయిన తర్వాత మనకి ఇస్తారనమాట. ఆడపిల్లకి ఆనవాయితీగా ఇలా సాన అనేది పెళ్ళిలో ఇస్తారనమాట. సో మనం ఏ పూజలకైనా సరే ఈ సానను ఉపయోగించవచ్చు. కలసాన్ని దీని మీద పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా విగ్రహాలు పెట్టుకోవచ్చు. గౌరీ గణపతిని చేస్తాం కదండి, వాటిని కూడా దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఇలా అలంకరిస్తున్నానండి. దేవుని పటాలకైనా లేదా ఇలాంటి విగ్రహాలకైనా ఎప్పుడూ మనం ఉంగరపు వేలుతోనే బొట్టు పెట్టాలంటండి. ముందుగా ఇలా సానపైన బియ్యం పోసి కలసం చెంబును పెట్టానండి. అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసుకున్నానండి. సో దానిపైన కొబ్బరికాయ కల పసుపు, కుంకుమ రాసి కలసం పైన పెట్టుకున్నాను. మామిడాకులతో అలంకరించుకోవచ్చండి. మనం చుట్టూ మామిడాకులు పెట్టుకున్నాను.
ఇలా జాకెట్ ముక్కని ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలండి. సో దానికి కూడా గంధము, బొట్టు పెట్టుకోవాలి. సో దానిపైన గాజులతో అలంకరించుకున్నానండి. దానిపైన పుష్పం కూడా మన ఇష్టం అండి, మన ఓపిక, ఎంతైనా అలంకరించుకోవచ్చు మనం ఉన్న వాటితో. కలసం అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. యాక్చువల్గా మా హస్బెండ్ అండ్ మా పిల్లలు కూడా ఆ రోజు చాలా హెల్ప్ చేశారండి. సో అందుకే పూజనైతే 10 బిఫోరే పూర్తి చేసుకోగలిగాను. ఇంట్లో వాళ్ళు సాయం కూడా చేయాలండి పూజ టైంలో. నిజం చెప్పాలంటే యాక్చువల్గా మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదండి. మేము ఏ పూజకైనా ఇలా అమ్మవారి విగ్రహం ఉంది, సో ఆ విగ్రహానికే పూజ చేస్తాం. దీపావళి రోజు కూడా ఇలా విగ్రహం పెట్టుకునే పూజ చేస్తాం. త్వరలో తిరుపతి వెళ్తున్నాం, సో అక్కడి నుంచి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో తెచ్చుకుందామని ఇంకా అలా బయట కొనకుండా అలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చాలా చాలా థ్యాంక్స్ అండి.